జిల్లా మల్కాజ్గిరి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించాలని బీజేపీ నాయకురాలు మాధవిలత అన్నారు. మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్, సఫల్గూడ, బలరాం నగర్ తదితర ప్రాంతాల్లో వినాయక మండపాల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు మాధవిలత మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అద్భుతమైన వినాయకుని పెట్టినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించి ముందుకు వెళ్లడం సంతోషమన్నారు. ప్రతి ఒక్కరు కష్ట నష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ध्यायामि ध्यानं समर्पयामि नमः श्री वरसिद्धि विनायक देवताभ्यो नमः। बोलो गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, महाराज की जय। वरसिद्धि विनायक देवताभ्यो नमः। फलोदक स्नानं समर्पयामि नमः। घोरेभ्यो घोरेभ्यो घोरघोरद्रेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते सर्वेभ्यः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायण नमोस्तुते। हिरण्यभात्रं पूर्णं दधाति मधुव्यादानेति एकधा ब्रह्मणोपहारति एकदेवजमानस्याय दधाति। श्रीवरसिद्धिविनायकाय नमः। दिव्यमङ्गल नीराजनदीपं दर्शयामि, जलार्घ्यान् समर्पयामि, नमस्कारान् समर्पयामि। वरसिद्धिविनायक भगवान् ओके వచ్చాను. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన వాళ్ళు పెట్టిన వినాయక చవితి సందర్భంగా అద్భుతమైన వినాయకుడిని ఇక్కడ వీళ్ళు స్థాపించడమే కాకుండా ఇక్కడ వీళ్ళందరూ కూడా హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, భక్తిని చంద్రులు ఉన్నంత వరకు ముందుకు తీసుకొని వెళ్ళాలన్న వాళ్ళ అకుంఠిత భావము, దీక్షను చూసి నేను చాలా సంతోషపడమే కాకుండా ఇలాంటి భావాలు మల్కాజిగిరిలో అన్ని ప్రాంతాలలో ఉండాలి. ఇక్కడ వాళ్ళు క్షేమంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, సుఖశాంతులతోటి పరివారాలు కూడా అభివృద్ధి చెందాలి. ఎటువంటి కష్టాలు, నష్టాలు, ఆటంకాలన్నిటినీ కూడా ఆ విఘ్నేశ్వరుడు తొలగించి వీళ్ళ ఇళ్లలో చక్కటి అభ్యుదయము, అభివృద్ధి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఇటువంటి హైందవులతో ఈ భారతదేశము భవిష్యత్తుని, భాగ్యోదయంతో కూడిన భవిష్యత్తుని చూడాలని కోరుకుంటున్నాను. సర్వే